నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిని అత్యుత్తమ నివాస యోగ్య నగరాల్లో ఒకటిగా నిర్మించి తీరుతా ఉద్ఘాటించిన సీఎం చంద్రబాబు. రెండు 2029లో వైఎస్ జగన్ ఖచ్చితంగా సీఎం అవుతారు ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొడాలి నాని. ఏపీ, తెలంగాణ కోర్టులకు బాంబు బెదిరింపులు, బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టిన పోలీసులు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల ఆశయాలను కొనసాగించాలి పిలుపునిచ్చిన డివైఎఫ్ఐ నాయకులు. పనసపాడులో ఘనంగా రైతన్న మీకోసం కార్యక్రమం పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ నిమ్మకాయల రంగనాథ్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు, సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో మజ్జిగ చలవింద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు బోదిరెడ్డి గోపి, మోదీ నారాయణస్వామి హాజరై మజ్జిగ చలవింద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ వేసవికాలం రావడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ, ప్రతిరోజు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే ప్రతి నెల 9వ తారీఖున ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి హాస్పిటల్ అభివృద్ధికి మరింత కృషి చేయాలని తెలిపారు. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు మొదటి సంవత్సరం మన ఎమ్మెల్యే సత్యబాబా గారు ఆశీస్సులతో, మన యువ నాయకులు బోదిరెడ్డి గోపి గారు, మోదీ నారాయణస్వామి గారు సూచనలతో మన ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు ముందు సంవత్సరం మన వివేకానంద సమితి నాగేశ్వరరావు ద్వారా దాతల సహకారంతో చలివేంద్రం, మజ్జిగ పంపిణీ ముందు సంవత్సరం బాగా ఈ అందరి దేవుళ్ళ దాతల సహకారంతో మంచి అభిప్రాయంగా, మంచి ఆలోచన విధంగా చేసి అందరూ సహకరించారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు మొత్తం ఏలేశ్వరం యువ నాయకులు గోపి గారు, నారాయణ స్వామి గారు ఆదేశాలతో మన పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మొత్తం మా స్నేహితులు, మన వివేకానంద సమితి సేవా సమితి టీము అందరూ కలిపి ఈరోజు చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా ఇవాళ మొదలుపెట్టినాము. ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు ఇక్కడ చలివేంద్రం ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాతలు కూడా వస్తే వారి పేరు మీద ప్రతి వారం జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇదంతా దాతల సహకారంతోనే జరుగుతుంది. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ ఓపీ విభాగం దగ్గర, మందుల విభాగం దగ్గర షెడ్ వేయడానికి చాలామంది దాతలు ఇచ్చారు. దానికి డబ్బులు అయ్యాయి. అక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ల కింద కూర్చుని ఎవరికి ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల వచ్చిన గ్రామాల నుంచి ఎంతమంది వస్తే అంతమంది కూడా డాక్టర్లు కూడా చాలా బాగా చూస్తున్నారు. ఇక్కడ వైద్యం కూడా చాలా అందుబాటులో ఉంది. ఇక్కడ శానిటైజేషన్ సిబ్బంది, మా చక్రవర్తి గారు అనే సిబ్బంది అందరూ కూడా చాలా వచ్చిన వారికి గౌరవంగా చూసి అందరినీ చాలా బాగా చూస్తున్నారు. ఇలా హాస్పిటల్ బాగా డెవలప్ అయిందంటే మన డాక్టర్లు, మన శానిటరీ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది అని చెప్పుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఇవాళ నా స్నేహితులు, కూటమి నాయకులు అందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు వారందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకి ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యే వరపుల రాజా గారు ఇదివరకు భోజనాలు పెట్టారు. ఇక్కడ నుంచి మేము వివేకానంద సమితి, మా స్నేహితులు, మా కూటమి నాయకులు అందరి సహకార సాగంతో భోజనాలు కూడా ప్రతి 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకి 100 మంది దాకా వస్తున్నారు. వారు చాలా ఇబ్బందిగా ఉందని మా దృష్టికి వచ్చింది. ఇక్కడ నుంచి వారందరికీ కూడా భోజనాల ఏర్పాట్లు ఇక్కడ నుంచి మన వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు ద్వారా మేమందరూ కలిపి మొత్తం అందరూ కలిపి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని అనుకుంటున్నాం. అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ హాస్పిటల్కి మీ అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ టైం కేటాయించి ఇక్కడికి వచ్చి ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు. వారందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ మరియు వివేచన
సేవా సమితి నాగేశ్వరరావు గారికి, వాగ రాజేష్ గారి చైర్మన్ రాజేష్ గారికి, కూటమి కార్యకర్తల నాయకులకి మొత్తం అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్యే సత్యప్రభరాజా గారి ఆదేశాల మేరకు, నారాయణ గారు గోపి గారి ఆదేశాల మేరకు మన వాగ రాజేష్ గారి చైర్మన్గా చేస్తూ ఈ హాస్పిటల్ ఎంత అభివృద్ధి పదంలో ఎదరికి తీసుకెళ్తూ ఉన్నాడు. ఇక్కడ సమస్యలు కూడా ఎమ్మెల్యే గారికి చెప్పి దీన్ని డెవలప్మెంట్కి తన వంతు తాను కృషి చేస్తూ పెట్టలేని ఏదైనా ప్రతి కార్యక్రమం కూడా రాజేష్ ముందుండి నడిపిస్తున్నాడు. గర్భిణీ స్త్రీలకు ప్రతి 9వ తారీఖుని భోజన వసతి ఏర్పాటు చేశారు. నాగేశ్వరరావు గారు వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం మధ్య పంపిణీ కూడా రోజుకి నిత్య కార్యక్రమం కింద వాళ్ళు అవలంబించారు. మేము బ్రహ్మరాంక రెస్టారెంట్ తరఫున నేను వాళ్ళు ఎప్పుడు భోజనాలు అడిగినా సరే నా వంతు సహకారం నేను అందిస్తానని, ఆ పత్తు నేను భరిస్తానని, నేను గర్భిణీ స్త్రీలకి అందరికీ కూడా సహకారం అందిస్తానని. అమరావతి కేవలం రాజధాని కాదని అది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతిని హైదరాబాద్ ప్లస్ సిటీగా ప్రపంచంలోనే అత్యుత్తమ నివాసయోగ్య నగరాల్లో ఒకటిగా నిర్మించి తీరుతా అని భరోసా ఇచ్చారు. అదే విధంగా రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ మరమ్మతులు పూర్తి చేసి వచ్చే ఏడాది కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. I floated this idea. 29,000 farmers has given nearly 33,000 acres of land under land pooling without taking even one pie. It is only annuity. Willingly 99% they came forward. They believed if you give land, if you build a capital, my land price will increase. I will have a bright future. But that was destroyed totally 5 years' time. They made it desert, then blamed it desert or otherwise burial ground. Ultimately they want to destroy. Again we came, we restarted. Now around 60,000 crores worth of works are going on very briskly. I am assuring you, Amaravati will be Hyderabad plus city. Hyderabad you are seeing now. This is brownfield city. 2 cities, Hyderabad, Secunderabad. I added one more city, that is Cyberabad. Today I am building there. Amaravati is you are all aware in history. Amaravati, Angels capital. Ruler is Devendradu. That is the city. Amaravati is the people's capital. You name any technology, all technologies I'm using. Roads are wonderful roads. No cutting the road at any time for utilities repair. Through duct, we are going to take all utilities, including power. Even district cooling I'm bringing. Technology, everything. Smart city itself from the beginning. And also blue, green and green energy. 5 minutes, 10 minutes, 15 minutes concept. Either park or hospital or essentials, everything we are making systematically. Anybody wanted to live more time, best place is Amaravati. His lifespan will increase minimum 20 years time. That is how we are going to give only green energy. Not దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులో ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల ఆశయాలను కొనసాగించాలని డివైఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. నువ్వుల గుంట వీధిలో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి తాయినాల శ్రీను, తాడిశెట్టి గంగా, కూనిరెడ్డి, నరసింహమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 23 సంవత్సరాల వయసులో స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహోన్నత త్యాగజీవి భగత్ సింగ్ అని అన్నారు. ఆయన ఆశలతో రాజగురు సుఖ్దేవ్లు ఉరికంబం ఎక్కారని అన్నారు. సోషలిస్ట్ అసోసియేషన్ ను సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీగా మార్చుకుని ఆనాడే భగత్ సింగ్ దేశం ఎలా ఉండాలో చెప్పారని తెలిపారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరగాల్సిన పోరాటం నేడు పాలకులు వారికి సాగలు పడుతున్నారని తెలిపారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం ఈ రోజు పనసపాడు గ్రామంలో అత్యంత ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ నిమ్మకాయల రంగనాథ్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఖరీఫ్ సీజన్ సన్నాహాలు, ఆధునిక సాగు పద్ధతులు మరియు ప్రభుత్వ పథకాలపై రైతులకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మసిరెడ్డి శ్రీరాములు, గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్, ఈతలవరాజు, సామర్లకోట పట్టణ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు కుమారస్వామి, ఏఎంసీ చైర్మన్ అందుగుల మణికుమార్, జార్జ్ చక్రవర్తి మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు దృష్ట్యా చూస్తే పెద్దపేట వేసిందని చెప్పాలి. ముందు 15,000 ఇచ్చింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 20,000 చొప్పున కూడా ప్రతి రైతు కూడా 20,000, 7,000, 7,000, 6,000 చొప్పున కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒకరికి కూడా 20,000 కూడా కంప్లీట్ మా ఈ మండలంతో 20,000 కూడా వేయటం జరిగింది. అలాగే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సబ్సిడీ మీద కూడా పరికరాలు కూడా వ్యవసాయ ఉత్పత్తులు చేసే పరికరాలు కూడా ప్రతి వారం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి కార్యక్రమం కూడా మనం ప్రతి ఊరు ఇల్లు కూడా ఈ రైతుల మీకోసం కార్యక్రమం కూడా ఇంటింటికి వెళ్ళి చేయడం జరిగింది. వేదికని అలంకరించిన భక్తులకి, ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకి అందరికీ ముందుగా నమస్కారం. మనం ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంలో మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం మనకి అందరికీ తెలుసు, ఎలక్షన్ ముందు మనం సుమారు 20,000 ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వలేదు. అది నిలబెట్టుకుని 3 విడతలుగా మొదటి విడతలో 7,000, రెండో విడతలో 7,000, మొన్న ఒక 15 రోజుల క్రితం 6,000, పూర్తిగా 20,000 మనం ప్రతి రైతుకి కూడా వేయడం జరిగింది. ఇందులో ప్రతి రైతుకి కూడా ఇవ్వటం జరిగింది. ఇందులో స్టేట్ గవర్నమెంట్ 14,000 అయితే సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇవ్వడం జరిగింది. ఈ కేంద్ర గవర్నమెంట్లో జగన్ గారు 7,500 ఇచ్చి తప్పించుకున్నారు. ఈసారి మనం మాట నిలబెట్టుకోవాలి. 1,000 హెక్టార్లు మన రాష్ట్రంలో ఈ పంట వేయాలి అని చెప్పి సుమారు 50,000 హెక్టార్లకి ఈ పంట వేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మనకి ఫార్మింగ్ చేసే ఎక్విప్మెంట్, ట్రాక్టర్లు కానివ్వండి, ఏవేవి ఎక్విప్మెంట్ ఉంటే అన్నీ కూడా మళ్ళీ నెల 50% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా రైతులు అందరూ కూడా అప్లై చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా అవన్నీ అప్లై చేసుకుంటే మనకి 50% ఇది కూడా వస్తుందని తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి, మన నియోజకవర్గానికి వచ్చేటప్పటికి రీసెంట్గా ఎన్ఆర్జీఎస్లో ఈ సంవత్సరంలో 116 కోట్లు ఇవ్వడం జరిగింది. 116 కోట్లు 20,000 కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సామలకోట మండలంకి వచ్చేటప్పటికి సుమారు 7,104 మంది రైతులకి ఇవ్వడం జరిగింది ఈ బెనిఫిషరీస్. అందులో సుమారు 13,70,00,000 మనం ఇవ్వడం జరిగింది. ఓన్లీ సామలకోట మండలం ఇక్కడ వరకు మాత్రమే.
ముందుగా ఈ ప్రోగ్రాంలో ఒక 5 సూత్రాలు అందరికీ కూడా చెప్పాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. మన ఏవో గారు ఆల్రెడీ మొత్తం 5 సూత్రాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందుగా ఇక్కడ మన ఏరియాకి వచ్చేటప్పటికి ఈ మధ్యన పామ్ ఆయిల్ మీద అందరూ దృష్టి పెడతారు. ఎందుకంటే పామ్ ఆయిల్ బాగా గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది, దానివల్ల ఆదాయం బాగా ఎక్కువ వస్తుంది. గోకవరం గ్రామదేవత మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారిని సోమవారం జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ ఆచంట రాజు, ఆలయ కమిటీ సభ్యులు, జన సైనికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ గోకవరం గ్రామదేవత గుబ్బా ఆలయం కమిటీ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. గ్రామాన్ని సంరక్షించి కోరిన కోరికలు తీర్చే దేవతగా పేరొందిన గుబ్బాలమ్మ అమ్మవారి చల్లని ఆశీస్సులతో గ్రామమంతా పాడి పంటలతో గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు రమేష్ ని సత్కరించి అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఇది ఇంపార్టెంట్ గోపాలమ్మ తల్లికి గ్రామదేవత గోపాలమ్మ తల్లికి 2029లో ఖచ్చితంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు. తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన సొంత ఆస్తిలో కూడా చెల్లికి వాటా ఇచ్చి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా తిరిగి ఒక మాట కూడా అనని మానవత్వం ఉన్న వ్యక్తి జగన్ అని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయినా తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి కానీ ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు గోటం దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 2 కీలకమైన కోర్టులకు ఈ రోజు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. మచిలీపట్నం, తెలంగాణలోని ములుగు జిల్లా కోర్టులను లక్ష్యంగా చేసుకుని అజ్ఞాత వ్యక్తులు పంపిన ఈమెయిల్స్ న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులను భయాందోళనకు గురి చేశాయి. ఒకే తరహాలో ఈమెయిల్స్ రావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో తెలంగాణ, ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడం సంచలనం సృష్టించింది. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తికి అజ్ఞాత వ్యక్తి నుంచి బాంబు ఉందని మెయిల్ రావడంతో ఒక్కసారిగా అంతా అప్రమత్తమయ్యారు. ప్రాణహాని ఉందంటనే భయంతో న్యాయమూర్తులందరూ తన గదులను వదిలి బయటకు వచ్చారు. వీరంతా కోర్టు ఆవరణలోని 6 బయట కుర్చీలో కూర్చొని పరిస్థితిని గమనించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు క్లూస్ టీం కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తెలంగాణలోని ములుగు జిల్లా కోర్టుకు కూడా అదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబు పెట్టినట్లు ఈమెయిల్ రావడంతో సిబ్బంది, లాయర్లు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. ములుగు పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కోర్టు హాల్స్, రికార్డ్ రూమ్లను అణువణువు తనిఖీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు సోమవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో కార్డినెన్స్ సర్చ్ నిర్వహించారు. సంజీవ్ నగర్, ఆది ఆంధ్ర కాలనీలో డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో అర్బన్ సిఐపి రమేష్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు
మాట్లాడుతూ నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో శాంతి భద్రతలను కాపాడేందుకే ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అందరికి నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సంజీవ్ నగర్ కాలనీ మరియు ఆది ఆంధ్ర కాలనీలో ఈరోజు కార్నాడ్ చర్చ్ ఆపరేషన్ సుమారు 90 మంది పోలీసులతోటి ఆఫీసర్స్ అందరం కలిపి చేయడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ చర్చ్లో భాగంగా సుమారు 26 ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి 26 రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్, అలాగే వెపన్స్ వెపన్స్ అంటే ఈ గడ్డపార్లు అవి ఇవి అన్నీ కూడా ఇళ్లలో వాడేవి. జనరల్గా అవి ఎందుకు వాడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అని వెరిఫై చేస్తాము. అవి ఒక వెపన్స్ ఒక 12 గడ్డపార్లు గడ్డలు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ కోసం చేస్తున్నాము. ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గంజాయి ఎక్కువ వాడుతూ ఉన్నారు. పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మీరు తల్లిదండ్రులంతా కూడా మీరు అవేర్ ఉండాలి. పిల్లడు ఏం చేస్తున్నాడు ఏంటని తెలుసుకోవాలి. అదేవిధంగా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం కోసం, ప్లస్ కమింగ్ ఎలక్షన్స్ రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి గొడవలు లేకుండా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే మేము అందులో భాగంగానే ఈ కార్నాడ్ చర్చ్ ఆపరేషను ప్రతి ఇంపార్టెంట్ ఏరియాలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇది చేయడం జరిగింది. ఇక్కడ ఈ సంజీవ్ నగర్ కాలనీ కానీ ఆంధ్ర కాలనీ కానీ సుమారు ఒక 7 సస్పెక్ట్లు ఉన్నారు, అంటే దొంగతనం చేసేటువంటి వాళ్ళు. అలాగే 4 ఇంపార్టెంట్ రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళల్లో 5 రౌడీ షీటర్లు ఇళ్లలో ఉన్నారు. మిగతా సస్పెక్ట్స్ కొంతమంది బయట పనులకు పోయినారు. ఇందులో భాగంగా వాళ్ళని కూడా సెర్చ్ చేయడం జరిగింది. సో ఏదేమైనా ప్రజలకి చెప్పేది ఏంటంటే మీ ద్వారా మీరు ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్, ముఖ్యంగా గంజాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరుండాలి, మీ పిల్లలు ఉండాలి. ఏదున్నా కానీ పోలీసు వారికి 112కి ఫోన్ చేసి లేదా మీరు 100 చేసినా సరే వెంటనే కాల్ వస్తుంది మాకు. లేదు మీకు టౌన్ సిఐ గారికి వెంటనే తెలియజేయండి అన్నా కానీ. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మీ ద్వారా మేము చెప్పేది, ఈ మధ్య చూస్తే యాక్సిడెంట్స్ భయంకరంగా అవుతున్నాయి. ఎందుకవుతున్నాయంటే ముఖ్యంగా 2 వీలర్స్. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో బైక్ స్టంట్లు చేస్తూ ప్రజలకు ప్రమాదం కలిగిస్తున్న రైడర్స్ పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇటీవల పెరుగుతున్న స్టంట్ ఘటనల నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సిఐ లోకనాథం ఆధ్వర్యంలో ప్రత్యేక టీం స్టంట్ చేస్తున్న బైక్ రైడర్స్ ను గుర్తించే పనిలో నిమగ్నమైంది. సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియా వీడియోలను ఆధారంగా తీసుకుని నిందితులను ట్రేస్ చేస్తున్నారు. ఇది నిన్న మొన్నట్లో మేము కూడా సోషల్ మీడియాలో చూసాము. ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ పిల్లలు మాత్రం బైక్ రైడ్లు చేసినట్టుగా సోషల్ మీడియాలో చూసాము. ముఖ్యంగా నర్సాపేట ఎస్ఆర్కేడి జంక్షను, అలాగే పులపాడు జంక్షను, అలాగే చిరుగలూరుపేట కొత్త బైపాస్లో కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆ వ్యూ చూస్తే ముఖ్యంగా మోను అనే వ్యక్తి అతను స్టంట్ చేయడం అలవాటులాగా ఉంది అతనికి. ఇంతకుముందు కూడా చూస్తే అతని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. ఆ కుర్రాడే వీళ్ళందరినీ మోటివేట్ చేసి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో అతి త్వరలో పిల్లల్ని అందరూ చిన్నపిల్లలు, మైనారిటీ తీరిన పిల్లలు ఉన్నారు ఇందులో చాలామంది. అందరినీ పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక ముందు జరగకుండా ఉండేదానికి మొత్తం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను తల్లిదండ్రులందరికీ కూడా, దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. కాలేజీల్లో కూడా ఇలాగే గంజాయికి అలవాటు పడుతున్నారు. పట్టించుకోకపోతే గంజాయిలు అలవాటు పడతారు. గంజాయి అలవాటు పడితే పిల్లోడు మనకి దక్కడు. సో ఆ యాంగిల్లో కూడా మీరు చూడండి. అలాగే మీరు బైక్ ఇవ్వద్దు, అసలు బైక్ ఇచ్చే పని అయితే బైక్తో పాటు ఖచ్చితంగా హెల్మెట్ ఇవ్వండి. హెల్మెట్ ఇవ్వకుండా మీరు ఆ విధంగా రైలు చేపిస్తూ ఉంటే అక్కడ పడితే అతనితో పాటు అవతల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో కుందాలపల్లిలో దళితుల సేవ యాత్రను అడ్డుకుని వారిపై దాడికి దిగిన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు బాధితులను కలిసి వారికి అండగా నిలబడి వారికి న్యాయం జరిగేంత వరకు నేనుంటానని భరోసా ఇచ్చిన జయభీమరావు భారత్ పార్టీ అధినేత మాజీ న్యాయమూర్తి హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్. దర్యాప్తు జరుగుతున్నప్పుడు కూడా నేను వస్తుండే అలా అన్నారండి. ఇంకా ఎట్లా సార్ మేము బతికేది ఇక్కడ? మీ కుటుంబంలో వ్యక్తి చనిపోతే మీరు భయంగా ఇక్కడ బతకాల్సిన పరిస్థితి ఇక్కడికి వచ్చింది అంటే ఈ సిచ్యువేషన్ ని మనం ఎదుర్కోవాల్సిందే కదా. రేపొద్దున ఇది ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు 3 రోజులు ఇప్పుడు జరిగి 10 రోజులు 26వ తారీఖు అంటే 16వ తారీఖు అంటే అదొక 4 రోజులు, ఇది ఒక 2 రోజులు, ఇంచుమించు 6 రోజుల పైన. ఈ రోజు వరకు ఎవరిని అరెస్ట్ చేశారండి? అంటే ఇన్వెస్టిగేషన్ నిన్న అయింది సార్. అదే ఇన్వెస్టిగేషన్ నిన్న అయినా మొన్నమ్మా. ఇది ఒక 2 వర్గాల మధ్య సమస్య. ఇప్పుడు ఒక కుటుంబం భయంగా మనందరం వచ్చాం కాబట్టి వాళ్ళకి కొద్దిగా ధైర్యం వచ్చిందమ్మా. 1% 2 మనందరం సాయంత్రం వెళ్ళిపోతాం, రేపు వెళ్ళిపోతాం. ముగ్గురు అదుపులో తీసుకున్నాం చెప్తున్నాడు. ఉపయోగం లేదు దానివల్ల. అదే చెప్పేవాడు, మీరు ఇన్వెస్టిగేషన్ తర్వాత చేయండి, ముందు అదుపులో తీసుకుని అరెస్ట్ మనం వెళ్ళిపోతాం అమ్మా. ఆ కుటుంబానికి ఫ్యామిలీ భరోసా ఎవరు? పోలీసులేగా. ఇప్పుడు వాళ్ళు ఎవరు దాడి చేయకుండా వీళ్ళని రక్షించాల్సింది పోలీసులు వ్యవస్థగా. మరి ఆ పోలీసులే అరెస్ట్ చేయకుండా ఉంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా? మనం ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తాం? అసలు మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది పోలీసులు ఆలోచించాల్సింది, పోలీసులు ఇవ్వాల్సింది. ఇప్పుడు మధ్యరాత్రులు వస్తాడా మీరు ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి? పోండ్రా నా కొడకలారా అని మాట్లాడిన పోలీసు వ్యవస్థలో వీళ్ళకి ఎట్లా న్యాయం జరుగుద్ది? వీళ్ళు రసీదు ఇమ్మని రిసిప్ట్ ఇమ్మని అడిగారండి సార్. అసలు కంప్లైంట్ తీసుకోవటానికి ఇష్టపడలేదంట. రెండోది 19th కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నట్టు రాశారు. రేపు పొద్దున్న డిఫెన్స్ ఏం అడుగుతాడు సార్? 2 రోజులు మీరు ఏం చేశారు? మీరు బేరాలు ఏమన్నా ఆడుకున్నారని అడుగుతాడు కదా సార్. ఇక్కడ నుంచే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ దగ్గర నుంచే నీరు గార్చే ప్రయత్నాలు సిస్టమాటిక్ గా చేసే ఎమ్మెల్యే గారైనా వచ్చి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమరావతిని అత్యుత్తమ నివాస యోగ్య నగరాలు ఒకటిగా నిర్మించి తీరుతా ఉద్ఘాటించిన సీఎం చంద్రబాబు. రెండు 2029లో వైఎస్ జగన్ ఖచ్చితంగా సీఎం అవుతారు ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొడాలి నాని. ఏపీ తెలంగాణ కోర్టులకు బాంబు బెదిరింపులు, బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టిన పోలీసులు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల ఆశయాలను కొనసాగించాలి పిలుపునిచ్చిన డివైఎఫ్ఐ నాయకులు. పనసపాడులో ఘనంగా రైతన్న మీకోసం కార్యక్రమం పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ నిమ్మకాయల రంగనాథ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.